Welcome to the 99 TV and Timex Freedom Sale. Get up to 20% discount. Upgrade. లక్షల మంది విద్యార్థులు డిగ్రీ పూర్తయినా కూడా తమ సర్టిఫికెట్స్ ని తీసుకోలేకపోతూ ఉన్నారు. జాబ్స్ కి అప్లై చేసుకోలేని పరిస్థితి, ఉన్నత చదువులకు వెళ్ళలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తాము అని చెప్పి కాలేజీ యాజమాన్యాలు చెబుతూ ఉన్నాయి. పేరుకుపోతూ ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు. సర్కార్ ఇవ్వకపోవడంతో ఆ కాలేజీలు విద్యార్థులనే ఆ అమౌంట్ అడుగుతూ ఉన్నాయి. సర్టిఫికెట్ల కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. మొత్తం 2 లక్షల మంది విద్యార్థులు అనేది వార్త. సార్, ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం ఏం చేయాలి సార్? ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అంటే చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు ఇది తెలంగాణ నుంచి స్టోరీ అనుకుంటారు. 2 లక్షల మంది విద్యార్థులు ఇక్కడే ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బకాయిలు ఉంటాయి కదా. ఎంత ఉన్నాయో మన లెక్కలు లేవు, కానీ పూర్తిగా బకాయిలు లేకుంటే ఉండవు. దానివల్ల మరి అక్కడ కూడా ఆ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. ఉందో లేదో ప్రభుత్వం క్లారిఫై ఇవ్వాలి. అంతటా కూడా ఈ ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది కొన్ని కాలేజీలు ఫీ రియంబర్స్మెంట్ కొరకు పుట్టిన కాలేజీలు కూడా ఉన్నాయి. అంటే ఫీ రియంబర్స్మెంట్ ఉండే వరకు ఆ కాలేజీలు సర్వైవ్ అవుతున్నాయి. బట్ ఏదైనా కాలేజ్ మేనేజ్మెంట్ వాదన ఏంటి, మాకు స్టూడెంట్ అయినా ఫీజు కట్టాలి, గవర్నమెంట్ అయినా ఫీజు చెల్లించాలి, ఏదో ఒకటి ఉండాలి కదా. కాలేజ్ వాళ్ళకు ఇప్పుడు కాలేజ్ బిల్డింగ్ ఉంటుంది, రెంట్ ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి, శాలరీస్ ఇవ్వాలి. కాలేజీలు చారిటీ ఇన్స్టిట్యూషన్స్ కావు కదా, కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్. మీకు అదేమైనా దాన ధర్మాల మీద ఆధారపడే సంస్థలు కావు. సో వాళ్ళు ఏం చేయాలి ఇవాళ? సో కాలేజీలు నడపలేని పరిస్థితి, పిల్లలు టీచర్లకు జీతాలు, లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మెయింటెనెన్స్ చేయలేని పరిస్థితి, రెంట్లు కట్టలేని పరిస్థితిలో కాలేజీలు ఉన్నాయి. చాలా కాలేజీలు ఇవాళ తీవ్రమైన ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ ఎదుర్కొంటున్నాయి. ఎవరైనా బాగా దీనివల్ల ఏం జరుగుతుందంటే చిన్న చిన్న మేనేజ్మెంట్లు ఉంటాయి, వాళ్ళంతా ఎగిరిపోతారు పాపం. ఎవరైనా బాగా డీప్ పాకెట్స్ ఉన్నవాడు, వాళ్ళకి ఏ ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు బతుకుతారు. ఎందుకంటే వాళ్ళకు కార్పొరేట్ కాలేజీలు, డీప్ పాకెట్స్ ఉన్న వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ 3 ఏళ్ళకి వచ్చినా 4 ఏళ్ళకి వచ్చినా ఒక రోజు వస్తే ప్రభుత్వం డబ్బులు ఎక్కడ పోవు కదా. ఒకసారి బకాయి అంటూ ఉంటే అది రాకుండా ఎక్కడ పోదు. కానీ వాళ్ళు ఆగగలుగుతారు ఈ చిన్న చిన్న కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీలు, చిన్న చిన్న టౌన్స్లో ఉండేటువంటి కాలేజీలు. వాస్తవంగా అక్కడ ఫీజులు తక్కువ ఉంటాయి, బడ్జెట్ కాలేజెస్ అంటారు. వీళ్ళందరూ ఇవాళ మూతపడేటువంటి పరిస్థితి, వాళ్ళు నడిపించడమే అసాధ్యమయ్యేటువంటి పరిస్థితి. ఒక రకంగా సర్వైవల్ అనేది క్వశ్చన్ అవుతుంది. రెండవది ఏమవుతుంది, ఒక్కసారి ఈ బకాయిలు పేరుకుపోయాయి అనుకోండి, పేరవీలు మొదలవుతాయి. ఎవడో డబ్బులు ఇచ్చి కాస్త పలుకుబడి చేయించుకొని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు చేసుకొని వాళ్ళ ఫీజులు రియంబర్స్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. ఫీజు డబ్బులు మిగతా వాళ్ళు అన్యాయానికి అవుతారు. దానివల్ల అవినీతి పేరుకుపోతుంది. మీరు లేదు పిల్లలు మీకు ఫీ రియంబర్స్మెంట్ మీరే ముందు కట్టుకోండి, తర్వాత గవర్నమెంట్ ఇస్తుంది అని కనుక ప్రభుత్వం స్టాండ్ తీసుకుంటే అసలు ఫీ రియంబర్స్మెంట్ వల్ల వచ్చే రాజకీయ ప్రయోజనం కన్నా నష్టం మొదలవుతుంది ప్రభుత్వానికి. ప్రజలు తిరగబడతారు, ప్రజలు వ్యతిరేకత వస్తుంది తర్వాత డబ్బులు ఇచ్చినా కూడా. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు పేద పిల్లలు కట్టాలి కదా, ఏడికెళ్ళి కడతారు. సో ఈ క్రైసిస్ అంతా ఎందుకు తెచ్చుకున్నారు? ఈ క్రైసిస్కు కారణం ఏంటి? మొదటి కారణం అనేది ఎడ్యుకేషన్ అనేది మార్కెట్ ప్లేస్కి వదిలేయడం. నీకు బలమైనటువంటి ప్రభుత్వ కళాశాలలుంటే, అడిక్వేట్గా ప్రభుత్వ కళాశాలలుంటే ఈ సమస్య అసలు రాదు కదా. ప్రభుత్వం చూడండి ఎంత దారుణంగా విధానాలు ఉంటాయి. ప్రభుత్వమేమో కాలేజీలు పెట్టవు, ప్రైవేట్ కాలేజీలో పోషిస్తాం, ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చి అంటారు. ప్రభుత్వమేమో ఆసుపత్రులు పెట్టదు, కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు మేము ఆరోగ్యశ్రీ డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తామంటారు. ప్రభుత్వమేమో మద్యం ఆపదు, ఎంకరేజ్ చేస్తుంది, కానీ మద్యం బాగా తాగి చచ్చిపోతే ఆయన భార్యకు వితంతు పెన్షన్ ఇస్తా అంటది. లేదు అతనికి లివర్ చెడిపోతే లివర్ సైరోసిస్ వస్తే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇస్తా అంటది. అంటే ప్రభుత్వ విధానాలు ఏంటి? ఇప్పుడే కాదు, నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు ఫస్ట్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ ఫీ రియంబర్స్మెంట్ విధానం పట్టుకొచ్చినప్పుడు ఆ రోజే నేను అబ్జెక్షన్ చేసింది ఒకటి. మీరు ఈ యూనివర్సల్ స్కీమ్, అప్పుడు రాజశేఖర రెడ్డి ఫేమస్ సాచురేషన్ ప్రాతిపదికగా ఒక మాట అనేవారు, యూనివర్సల్ అందరికీ ఇస్తాం. నేను ఆ రోజే చెప్పాను, అందరికీ ఇవ్వడం అనేది అడ్వైజబుల్ పాలసీ కాదు, అందరికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మెరిట్ కమ్ మీన్స్గా ఉండాలి. అంటే నీకు ఆర్థిక పరిస్థితులు బాగాలేక తెలివున్నా చదువుకోలేని బిడ్డకు మనం సహకరించాలి. అంటే లేని ప్రతి ఒక్కరికి నువ్వు ఇప్పుడు ఇంజనీరింగ్ విధి ఏమైంది, 40% ఉన్న వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ ఇచ్చారు. ఇలా ఏంటి పరిస్థితి? ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగితే అది ఒకప్పుడు నడిచింది, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని పెట్టడం నడిచింది. ఎందుకు నడిచింది? అప్పుడు మీకు పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు వచ్చాయి, మీకు అప్పుడు Y2K భూమి వచ్చింది,
తర్వాత వచ్చింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అమెరికన్ ఎకానమీలో ఇలా పెద్ద ఛాలెంజ్. అమెరికాలో మన వాళ్ళు నడిపేటువంటి కన్సల్టింగ్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళే ఉన్నాయి. వాళ్ళు ఇవాళ పాపం 90% మందిని ఇవాళ బెంచ్ మీద పెట్టాల్సి వచ్చింది. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్నిటి లేపేసి పడేసింది. ఇవాళ మీకు ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ సైకిల్స్ మారిపోతున్నాయి. దాంతో ఇవాళ ఇంజనీరింగ్లో క్వాలిటీ లేకపోతే నిలబడలేకపోతున్నారు. మీకు టాప్ క్యాంపసెస్కి మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇవాళ మన ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అనే పరిస్థితికి వచ్చారు. మరి ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అయినప్పుడు దాని కొరకు మీరు పెట్టే ఫీ రీఎంబర్స్మెంట్ ఏమవుతుంది నాకు చెప్పండి. అంటే నేను ఆ రోజు 2007లో మాట్లాడిన 20 ఏళ్ల క్రితం, అయ్యా ఇది మెరిట్ కమ్ మీన్స్గా ఉండాలి. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం కూడా అవుతుంది. ఇప్పుడు చైతన్య సిబిఐటీలోనో వాసవిలోనో ఒక పాపం పేద బిడ్డకు సీట్ వస్తుంది. గవర్నమెంట్ అక్కడ ఉన్న ఫీజు ఇవ్వదు, అందులో ఏదో కొంతే ఇస్తుంది. ఇక్కడ ఒక 40% మార్కులు వచ్చినటువంటి ఒక స్టూడెంట్కు ఒక చెత్త ఇంజనీరింగ్ కాలేజీలో నీకు అక్కడ ఫీజు తక్కువ ఉంటుంది కనుక మొత్తం ఇస్తారు ఫీజు. దీనివల్ల ఏమవుతుంది? పేద బిడ్డలు సిబిఐటి వాసవి లాంటి దాంట్లో సీట్ వస్తే చదువుకోలేకపోతున్నారు. ఎందుకు? ఫీజు దాని కొరకు వాళ్ళు తక్కువ స్టాండర్డ్ కాలేజీలో పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు అదే నువ్వు అనవసరమైన చోట ఇవ్వక అవసరమైన చోట ఇచ్చారనుకోండి, మెరిట్ విద్యార్థులు లాభపడతారు కదా అని చెప్పి వాళ్ళను నాశనం. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయండి. ఇప్పుడు అందరికీ అన్ని ఉద్యోగాలు రావు కదా. ఇప్పుడు ఐఏఎస్ రాస్తే అందరికి ఐఏఎస్లు అవుతారా అని చెప్పి నువ్వు అందరికి ఐఏఎస్ ఇచ్చి కూడా పోలేవు కదా. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ప్రతి ఒక్క డాక్టర్ అవుతారా కాదు అని చెప్పి వాళ్ళ జీవితాలు దెబ్బతినాలని అంటలేదు. కానీ నువ్వు అందరినీ డాక్టర్ అయితే అయ్యో పాపం అంటే ఎట్లా కలుస్తుంది? ఇప్పుడు కాంపిటేటివ్ సిస్టంలో ఎవరైతే చదువుకుంటారో వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. నేను అందరికీ ప్రోత్సాహం ఇస్తా అంటే మీరు ఏమవుతుంది? దానివల్ల అటు మన రేవంత్ రెడ్డి అన్నది అదే, అటు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది, వేరే పనులు చేయలేకపోతున్నారు, ఇటు ఆ ఇంజనీరింగ్ తగ్గ డిగ్రీ దొరకడం లేదు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నాం కదా. ఇష్టం ఎందుకు? ఒకసారి ఈ పథకాలు ఏమైతే ఒకసారి పెట్టిన తర్వాత వెనక్కిపోరాదు. ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా అనగలుగుతున్నాను ఎందుకంటే నాకేం ఓట్లు లేవు కనుక. కానీ నిజంగానే నేను కూడా ఎలక్షన్ల పోటీ చేస్తే నాకు ఎక్కడ ఓట్లు పోతారో భయంతో అనలేను కదా. నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి లేచి ప్రొఫెసర్ గారు మేము అందరికీ ఇస్తానంటే మీకేంటి అభ్యంతరం అన్నాడు. ఇచ్చుకోండి, నాకేం అభ్యంతరం సార్, నేను అందరికీ ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చి అందరికి డిగ్రీ పట్టాలు ఇవ్వడమే కాదు అందరికి ఉద్యోగాలు వచ్చేలా కూడా చేయండి అన్న. ఇక ఆఖరికి అక్కడ మేము చేయ మాకు సంబంధం లేదు, మేము ఫీజు కడతాం, ఇంజనీరింగ్ డిగ్రీ చేస్తాం, కోర్సులో క్వాలిటీ ఉన్నా లేకపోయినా పట్టించుకోం, చదువు చెప్పినా లేకపోయినా పట్టించుకోం, నాణ్యత ఉన్నా లేకపోయినా పట్టించుకోం, ఆ బిడ్డలకు స్కిల్ ఉన్నా లేకపోయినా పట్టించుకోం అని వాళ్ళని రోడ్ల మీద పడేస్తారు. వాళ్ళు రోడ్ల మీద పడేస్తే వాళ్ళు ఏంటి? వాళ్ళ 10వ తరగతి చదివి ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులకు వాళ్ళు అప్లై చేసుకోవడం, 15,000 20,000 10,000 పనిచేసే పరిస్థితి. ఎవరు తెచ్చారు ఇంత గందరగోళాన్ని? సో అందువల్ల ఫీ ఇలా ప్రభుత్వాలకు ఒక్కసారి ఇప్పుడు చూస్తున్నాం కదా, జనాభాను మించిన రేషన్ కార్డులు ఉంటున్నాయి. మొన్న జస్టిస్ తెలంగాణ హైకోర్టు జడ్జి అన్నారు కదా, అసలు రేషన్ కార్డులు జనాభాను మించేలా ఉంటాయి, జనాభాను మించి ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి పథకాలు ప్రారంభించేదాకనే ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఒక్కసారి ప్రారంభించినాక వెనక్కి తీసుకునే అవకాశమే ఉండదు. పార్టీలు మారినా నాయకులు మారినా వాటిని అమలు చేయాల్సిందే, చేయకపోతే రాజకీయంగా నష్టపోతారు. సో అందువల్ల రాజకీయంగా నష్టపోయే పని ఏ ప్రభుత్వం చేయదు కదా. అందువల్ల ఈ గందరగోళాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నారు? మీకు ఖచ్చితంగా బిడ్డకు నైపుణ్యానికి తగ్గినట్టుగా, టాలెంట్కి తగినట్టుగా, కెపాసిటీకి తగ్గినట్టుగా వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ కనుక ఇవ్వగలిగితే ప్రభుత్వం ఇదే డబ్బులతో అద్భుతాలు చేయొచ్చు. కానీ ఆ ధైర్యం రాజకీయ నాయకత్వానికి ఉండే అవకాశమే లేకుండా పోయింది. Welcome to the 99 TV and Timex Freedom Sale. Get up to 20% discount. Upgrade